అస్థిరతకు మారుపేరుగా మారిన ఇరాన్పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి చర్యలకు సిద్ధమవుతోంది. గత వారం నుంచి అమెరికా సైన్యం ఇరాన్ దిశగా కదులుతోంది. ఇరాన్ చుట్టూ భారీ స్థాయిలో నౌకాదళాన్ని మోహరించారు. మిడిల్ ఈస్ట్లో గగనతల రక్షణ వ్యవస్థ కూడా ముందు జాగ్రత్తగా రెడీ చేశారు. ఇరాన్ ఒకవేళ దాడులకు తెగబడినా వెంటనే స్పందించేందుకు వీలవుతుందని అమెరికా చెబుతోంది. భారీ సైనిక సమూహం ఇరాన్ దిశగా తరలుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కానీ సైన్యాన్ని వాడే పరిస్థితి రావద్దని కోరుకుంటున్నానని ట్రంప్ తెలిపారు. ఇరాన్లో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని దావోస్ సమావేశం అనంతరం తిరుగు ప్రయాణంలో ఎయిర్ ఫోర్స్ వన్లో ట్రంప్ మీడియాకి చెప్పారు. ఇరాన్లో నిరసనకారులను చంపేయడం, అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం సరికాదని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలపై గత ఏడాది జూన్ నెలలో మిలిటరీ చర్యలను గుర్తు చేసిన ట్రంప్ మళ్లీ అణు కార్యక్రమాలు ప్రారంభిస్తే అతి తేలిగ్గా వారిపై దాడులు చేస్తామని తేల్చి చెప్పారు. గతంలో తాను చేసిన హెచ్చరికల ఫలితంగా 840 మందికి ఉరి శిక్షలను ఇరాన్ నిలిపివేసిందని ట్రంప్ వెల్లడించారు. ఉరి శిక్షలు అమలు చేస్తే గతంలో ఎన్నడూ లేనంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చానని కూడా ట్రంప్ గుర్తు చేశారు. ఇరాన్లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో ఇంతవరకు 4,519 మంది చనిపోయారు. ఇందులో 4,251 మంది నిరసనకారులున్నారు. గత ఆదివారం వరకు 500 మంది భద్రతా సిబ్బంది సహా 5,000 మంది మరణించినట్లు ఇరాన్ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఎంతమంది చనిపోయారన్నది అధికారికంగా ఎవరికీ తెలియదని ట్రంప్ తెలిపారు. కానీ ఇది భారీ సంఖ్యలోనే ఉంటుందని ట్రంప్ అన్నారు. వాహక యుద్ధ నౌక అబ్రహాం లింకన్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ కూడా మోహరిస్తామని అగ్రరాజ్యం చెబుతోంది.